నెల్లూరు జిల్లా పొదలకూరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కండలేరు డ్యాం పరిశీలనకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకున్నారు. పొదలకూరు సర్కిల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, ఆనం విజయ్ కుమార్, చేజర్ల సుబ్బారెడ్డిని నిలువరించారు. కార్లలో వెళ్తున్న వారిని ఆపేశారు. పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. పొదలకూరు సర్కిల్లో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పట్టుకోవడం మర్యాద కాదు. మీకు చెప్తున్నా, టెర్రరిస్టుల వాళ్ళు బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేయకండి. బిహేవ్ యువర్ సెల్ఫ్. వైఎస్ఆర్సీపీ నేతలను కండలేరు వద్దకు వెళ్లకుండా ఆంక్షలు విధించింది కూటమి సర్కార్. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎక్కడికక్కడ నేతలను అడ్డగించింది. కండలేరు వద్దకు వెళ్లకుండా తమను అడ్డుకోవడంపై నేదురుమల్లి రాజ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్య హక్కుల్ని హరించేలా కూటమి సర్కార్ ప్రవర్తిస్తోందన్నారు. ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసులు తమను తానంచెర్ల వద్ద అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఆర్పిసి 151 అన్నాడు. నేను చెప్తున్నా మొత్తది బిఎన్ఎస్ఎస్ 170. కానీ ఇప్పుడు జరిగే రాజ్యాంగం అది కాదు, ఈ సెక్షన్ కాదు. ఇది రెడ్ బుక్ ఉంది. ఈ రెడ్ బుక్ దాని ప్రకారం జరుగుతుంది. అసలు ఎట్లా ఆపుతారో నాకు అర్థం కావటం. మేము ఉగ్రవాదులమా? డ్యామ్ ఏమైనా డ్యామేజ్ చేయడానికి పోతున్నామా? నీళ్లు చూసి 2 మాటలు మాట్లాడతాను. సరే, ఒక పని, ఈరోజు ఆదివారం కదా, పండగలు కదా, డ్యామ్ దగ్గర పోయేసి ఊరికే ఉల్లాసంగా గడుపుకుంటారు కదా. దేనికి ఆపుతారు? ఏ కారణంతో ఆపుతున్నారు? ఏ సెక్షన్ అంటారు? ఏదీ లేదు. సిఆర్పిసి 151 అన్నాడు. నేను చెప్తున్నా మొత్తది బిఎన్ఎస్ఎస్ 170. కానీ ఇప్పుడు జరిగే రాజ్యాంగం అది కాదు, ఈ సెక్షన్ కాదు. ఇది రెడ్ బుక్ ఉంది. ఈ రెడ్ బుక్ దాని ప్రకారం జరుగుతుంది. అసలు ఎట్లా ఆపుతారో నాకు అర్థం కావటం. మేము ఉగ్రవాదులమా? డ్యామ్ ఏమైనా డ్యామేజ్ చేయడానికి పోతున్నామా? నీళ్లు చూసి 2 మాటలు మాట్లాడతాను. సరే, ఒక పని, ఈరోజు ఆదివారం కదా, పండగలు కదా, డ్యామ్ దగ్గర పోయేసి ఊరికే ఉల్లాసంగా గడుపుకుంటారు కదా. దేనికి ఆపుతారు? ఏ కారణంతో ఆపుతున్నారు? ఏ సెక్షన్ అంటారు? ఏదీ లేదు.